ఒకసారి చూడండి, ఇది మనం ముందు నుంచి చెప్పిందే. మల్లన్న సాగర్ భూకంప జోన్లో రిజర్వాయర్ కింద 3 పొరల లీనమెంట్ సమగ్రంగా స్టడీ చేయాల్సిందే అని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్. పుస్తకం ఉండేగా, మల్లన్న సాగర్ బుక్ ఉండే, పవడుతున్నది కానీ ఇక్కడ ఉంటుంది చూడు. ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. యాక్చువల్గా మనం ఎంతసేపు మేడిగడ్డ మీదనో లేకపోతే అన్నారము ఈ బరాజుల మీదనో మనం మాట్లాడుతూ ఉన్నాం, కానీ అత్యంత కీలకమైనది కాళేశ్వరం ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,20,000 కోట్ల ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది మల్లన్న సాగర్. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఈ బరాజులు ఇసుకలో కట్టడం వల్ల కొట్టకపోయినాయి, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అసలు ఇది నదీ గర్భంలో కట్టిన ఈ బరాజులు ఒకవేళ కొట్టకపోయినా పెద్దగా నష్టం ఉండదు, ఎందుకంటే అది నదీ గర్భంలో కాబట్టి అట్లా కలిసిపోతే సముద్రంలో. కానీ ఇక్కడ ఈ మల్లన్న సాగర్ లాంటి ఈ రిజర్వాయర్లు కట్టింది ఎక్కడ? జనారణ్యం ఉన్న ప్రాంతాల్లో కట్టిరు. ఊర్లు ఖాళీ చేసి వాళ్ళ ఉసురు తీసి వాళ్ళ ప్రాణాలు తీసి ఈ దుర్మార్గులు కేసీఆర్, హరీష్ రావు, వాడు వెంకటరామిరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈ బ్యాచ్ అంతా కలిసి అత్యంత అరాచకంగా ప్రజలని హింసించి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ R&R కాలనీ అక్కడక్కడ పడేసి వాళ్ళ ఉసురు తీసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని మల్లన్న సాగర్ లాంటివి కట్టిరు. 50 TMCలతో కట్టిండు మల్లన్న సాగర్. ఇంతే ఉంటుంది. 50 TMCలతో కట్టిన ప్రాజెక్ట్ ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్. ఒకసారి చూడండి, కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో చెప్పిన అంశాలు. ఇది మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం ముందు నుంచి, కానీ అంతకంటే ముందు నుంచే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కేసీఆర్ అరాచకానికి ఆయన ఎక్కడో ప్రమోషన్లో ఎక్కడో ఆఫీసర్గా ఉండాల్సిన వ్యక్తి ఆయన టోటల్గా ఎక్కడో అనామక పోస్టులో పెట్టి ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం ఈ కాళేశ్వరం మీద పుస్తకం రాసిండని కేసీఆర్ అరాచకాలను బయట పెడుతుందని రఘు గారు. సో ఆయన రాసిన పుస్తకంలో చాలా క్లియర్గా, ఇప్పుడు కాదు వాళ్ళు రాసింది, మళ్ళీ ఈ కాళేశ్వరం స్టార్ట్ చేస్తుండగానే వాళ్ళు పుస్తకం రాసిరు. ఆ బుక్లో వాళ్ళు ఏనాడో చెప్పిరు, మల్లన్న సాగర్ కనుక ఒకవేళ మీరు 50 TMCలతో కడితే కరీంనగర్ జిల్లా కనబడదని. మనం ప్రతిరోజు చెప్తున్నాం, అరే నువ్వు 50 TMCలతో మల్లన్న సాగర్ కట్టి ఎందుకు నింపుతలేవని. ఇవాళ మొన్నటిదాకా మనం చెప్పినాం, కాగ్ చెప్తున్నది. ఇప్పుడు ఏమని చెప్తున్నది? మల్లన్న సాగర్ భూకంప జోన్లో కట్టిర్రు, రిజర్వాయర్ కింద 3 పొరల లీనమెంట్ సమగ్రంగా స్టడీ చేయాల్సిందే అని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ 95% నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాటు. అసలు టెక్నికల్ కమిటీ ఏర్పాటు కాదు, అసలు ఆ మల్లన్న సాగర్కి సంబంధించిన కట్టే క్రమంలో మొత్తం ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరగాలో, దాని మీద ఒక స్టడీ జరగాలో, ఆ స్టడీయే లేదు. మనం గతంలో విత్ ఎవిడెన్స్తో సహా ఏ రకంగా అది కనుక కొట్టకపోతే ఎన్ని TMCల నీళ్లు ఈ కరీంనగర్ జిల్లాని ముంచెత్తుతూ లోపలికి వెళ్ళిపోతాయి, ఈ అప్పర్ మానేరు, లోయర్ మానేరు ఇవన్నీ మొత్తం ఇది పోయి గోదావరి దాకా మొత్తం ఎంత ప్రళయం జరుగుతుంది, ఎంత విధ్వంసం జరుగుతుంది మనం ఎవిడెన్స్తో సహా చెప్పినాం. 95% నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసిందట. కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్ అయిన కొమరవెల్లి మల్లన్న సాగర్ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని, భవిష్యత్తులో దాంతో ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో హెచ్చరించింది. 50 TMCల భారీ సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ముందు భూకంప ప్రభావాన్ని గుర్తించేందుకు కనీసం స్టడీ చేయలేదని తేల్చి చెప్పింది. 6,126 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసి వినియోగించడానికి ముందు దాని భద్రత పైన లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని కాగ్ స్పష్టం చేసింది. ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కడు మాట్లాడలేదు దీని మీద. అరే నువ్వు మల్లన్న సాగర్ ఎందుకు నింపుతలేవరా అంటే వాడు సపోర్ట్ చేయడు. ఎందుకు నింపలేదంటే ఇది దానికి ఏం చెప్పారు వీళ్ళు రీజన్ అంటే, ఒక్కసారి నింపొద్దు, ఒక్కసారి నింపితే కరెక్ట్ కాదని. మరి నువ్వు 10 TMCలకు మించి నింపుతలేడు, మరి ఎవ్రీ ఇయర్ ఒక 2-3 TMCలను పెంచుకుంటూ పోవాలిగా.
స్టడీ చేయకుండా ఈ రిజర్వాయర్ను ఉపయోగించే ప్రయత్నం చేస్తే దానికి దిగువన ఉన్న ప్రజల ప్రాణాలు ఆస్తులు ప్రమాదంలో పడిపోతాయని హెచ్చరించింది. కరీంనగర్ జిల్లా కనబడదండి, కరీంనగర్ జిల్లా కనబడదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 18 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు ఇస్తామని గత సర్కారు ప్రతిపాదించింది. అందులో 10 లక్షల ఎకరాలు ఒక్క మల్లన్న సాగర్ కిందనే ఉందని, కాళేశ్వరం మొత్తం ఆయకట్టులో 56% పైగా మల్లన్న సాగర్ కిందనే ప్రతిపాదించిన అప్పటి ప్రభుత్వం దాని భద్రత విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని కాగ్ ఆక్షేపించింది. భూకంపం వస్తే రిజర్వాయర్ బ్రేక్ అవుతుంది. ఇది మట్టితో కట్టిన రిజర్వాయర్ ఇది. సో ఇది మట్టితో కట్టిన రిజర్వాయర్ ఒకవేళ బ్రేక్ అయిందంటే విధ్వంసమే. గతంలో ధవళేశ్వరం వద్ద ఎప్పుడో 1930s ఎప్పుడో వచ్చిన వరద ఉంది కదా, అంతకంటే భయంకరమైన వరద మొత్తం కరీంనగర్ జిల్లాను ముంచెత్తుతుంది. కొన్ని లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఒకవేళ కనుక ఇది బ్రేక్ అయితే. లక్షల ప్రాణాలు మనం అసలు అది ఇమాజిన్ కూడా చేయలేం కనీసం ఇట్లుంటుందా అని. కట్టిండు దుర్మార్గుడు దీన్ని. మల్లన్న సాగర్ రిజర్వాయర్ డిజైన్లు ఇది నేను చెప్తున్న మాటనో ఇంకెవరు చెప్తున్న మాటనో కాదు, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తున్నది. ఆలోచించండి ఒకసారి. మొన్నటిదాకా మేము చెప్తే వీళ్ళు ఏదో చెప్పారు, ఇప్పుడు వాడు అనగదా వాడు ఫేక్ ప్రచారం చేసిరు, 32 యూట్యూబ్ ఛానల్ పెడితే అయిపోయేదని. మరి ఇప్పుడు కాగ్ చెప్పేది కూడా ఫేకేనా? మల్లన్న సాగర్ రిజర్వాయర్ డిజైన్లు డ్రాయింగ్ అప్రూవ్ చేయడానికి ముందు హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRIతో భూకంప ప్రభావం పైన అధ్యయనం చేయించాలని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఒకవేళ అక్కడ ఆ ప్రభావం ఉంది, భూకంపాలు వచ్చే అవకాశం ఉందంటే అంత పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు కాబట్టి ఆ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తోని ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ చేయాలా. ఆ రీసెర్చ్ చేయాలని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కూడా ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చింది. CDO CE 2016 ఆగస్టులో ఈ సలహా ఇవ్వగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిలిమినరీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని NGRIని అదే ఏడాది డిసెంబర్లో కోరింది. NGRI తమ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడానికి ముందే 2017 డిసెంబర్లో మల్లన్న సాగర్ నిర్మాణ పనులను వర్క్ ఏజెన్సీలకు అప్పగించింది. కనీసం NGRI ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా అప్పటి ప్రభుత్వం ఆగలేదు. 2018 మార్చిలో NGRI ప్రభుత్వానికి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నిర్మాణ ప్రాంతంలోని భూగర్భంలో 3 పొరల లీనమెంట్ ఉందని, రిజర్వాయర్ నిర్మించే ప్రదేశంలో భూగర్భంలో నిలువైన పగుళ్లు ఉన్నాయని తేల్చింది. తెలంగాణలో సైస్మిక్ జోన్ 2 అంటే తక్కువ భూకంప ప్రభావ ప్రాంతంలో ఉన్న 1667లో కోయినా, 1993లో లాతూర్లో 2 భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయని పేర్కొన్నది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు, మహారాష్ట్రలోని లాతూర్లో సంభవించిన భూకంపాలతో తెలంగాణ ప్రాంతంలో కూడా భూమి కంపించి పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. 1969లో భద్రాచలం రీజియన్లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని, దాని తీవ్రత దక్షిణ ద్వీపకల్పం మొత్తం పడిందని, భూకంప కేంద్రం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లన్న సాగర్ ప్రాంతంలో కూడా ఆ ప్రభావం కనిపించిందని NGRI వెల్లడించింది. 1983లో మేడ్చల్లో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని, భూమికి 15 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఈ భూకంప ప్రభావం కూడా 200 కిలోమీటర్ల పరిధి ప్రభావం చూపిందని, మేడ్చల్ నుంచి మల్లన్న సాగర్ నిర్మాణ ప్రాంతం కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నది. ఈ ప్రాంతంలోని చారిత్రక భూకంప స్థితిని పరిగణలోకి తీసుకుంటే 5 అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వస్తే నాన్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయని తేలిందని, ఈ నేపథ్యంలో రిజర్వాయర్ ప్రాంతంలో భూకంప ప్రభావం పైన సమగ్ర అధ్యయనం చేయాలని NGRI తేల్చి చెప్పింది. లేదంటే భూకంపం కారణంగా రిజర్వాయర్ బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే దానికి దిగువన భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. NGRI ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం డీటెయిల్డ్ స్టడీ కోసం కనీసం ప్రయత్నించలే. అదే సమయంలో వేగంగా మల్లన్న సాగర్ నిర్మించడంపైనే ఫోకస్ చేసింది. 2020 డిసెంబర్ నాటికి రిజర్వాయర్ పనులను దాదాపు పూర్తి చేసింది. 2021 సెప్టెంబర్ నాటికి 10.6 TMCలను రిజర్వాయర్కు పంపింగ్ చేసి 2022 ఫిబ్రవరిలో అప్పటి కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. ఆ 10 TMCల దగ్గరనే ఉన్నది. దాన్ని నింపుతలేడిగా మనం కూడా భయపడ్డ ఊరికేమో వీడియో చేస్తున్నా నేను, వీడు ఇగో హర్ట్ అయ్యామని నింపే ప్రయత్నం చేస్తే కరీంనగర్ ఉండదా అనుకున్నాం, కానీ నింపలే. రక్షణ చర్యల వివరాలు లేవు. 2018 ఏప్రిల్ నుంచి మే నెలల మధ్య
సిడిఓ మల్లన్న సాగర్ డ్రాయింగ్స్ డిజైన్స్ అప్రూవల్ చేసే సమయంలో భూకంప ప్రభావం పైన సమగ్ర స్టడీ చేయించాలని మరోసారి గుర్తు చేశారు. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS, IIT రూర్కీలలో ఏదో ఒక సంస్థతో ఈ స్టడీ చేయించాలని సూచించారు. రిజర్వాయర్ నిర్మాణం 95% పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వం 2021 జనవరిలో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసి డిజైన్స్, స్టెబిలిటీ అనాలిసిస్ తదితర అంశాలపైన స్టడీ చేయాలని కోరింది. అదే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో ఆ కమిటీ 3 సార్లు మల్లన్న సాగర్ను పరిశీలించినా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలే. ఈ రిజర్వాయర్కు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి ముందు ఎలాంటి ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించలేదని కాగ్ చెప్తోంది. CWPRSతో నివేదిక ఇప్పించినా అది అసమగ్రంగా ఉందని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయనే వివరాలు అందులో లేవని చెప్పింది. భూకంప ప్రభావం పైన సమగ్ర అధ్యయనం చేయకుండానే రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి దానికి దిగువన ఉన్న ప్రజల జీవితాలతో ప్రభుత్వం పనంగా పెట్టిందని హెచ్చరించింది. రిజర్వాయర్ ప్రాంతంలో భూకంప ప్రభావం పైన సమగ్ర అధ్యయనం చేసి ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించకుండా ఈ రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయొద్దని కాగ్ స్పష్టం చేసింది. ఏం చెప్తున్నది కాగ్? ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించకుండా అంటే ఆ దిగువన ఉన్న ప్రభావిత ప్రాంతాలకి ఒకవేళ ఏమి జరిగినా ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ రిజర్వాయర్లో నీటిని నింపొద్దు అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది. రఘు చెప్తలేడు, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రఘు చెప్తలేడు, ప్రొఫెసర్ భిక్షం చెప్తలేరు, లేదు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి గారో ఇంకెవరో చెప్తలేరు. కాగ్ చెప్తున్నది. ఇది కేసీఆర్ చేసిన దుర్మార్గం. మనం గతంలోనే చేసినాం. ఇది ఎవరు మాట్లాడలే, దీని గురించి ఎవరు మాట్లాడలే. దీని మీద అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది రఘు గారికి. ఇందులో పుస్తకం ఉంటుంది లేదా? మల్లన్న సాగర్ రాసిన బుక్ అది కూడా కాదు. ఒక్కసారి వీళ్ళు ఏనాడో రాసిన ఈ పుస్తకము అండ్ దాంతోపాటు ఇవాళ జ్యోతిలో కూడా ఉన్నది. ఎక్కడ అంటే వీళ్ళు పేపర్ ఏది? వీళ్ళు ఎప్పుడో రాశారు ఈ పుస్తకం. ఒకసారి నేను మీకు చూపిస్తా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీ ఇంజనీరింగ్, భారీ ఇంజనీరింగ్ తప్పిదం, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. ఎత్తిపోతల తిప్పిపోతల. ఈ పుస్తకం ఎప్పుడు రాసిరండి? అక్టోబర్ 2018 ప్రచురణ. PDF ఉన్నది. వీళ్ళు చాలా క్లియర్గా ఏనాడో చెప్పారు. అసలు ఇది చాలా అద్భుతమైన పుస్తకం. ఇది కేసీఆర్ ఈ పుస్తకం రాగానే లాగులు దడిచిపోయినాయి. ఇదేదో అయ్యేటట్టుందిరా బాబు అని టకా 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 ఏం లేవు, కట్టి అవతల పడేసిండు. దీంట్లో ప్రధానంగా మీకు కనబడుతుంది చూపిస్తాను, ఒక్క నిమిషం.
చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. వీళ్ళు చెప్పింది అసలు అది పవర్ ఎంత ఖర్చు అవుతుంది, ఏంది అసలు ఇది ఎంత వయబుల్ ఈ ప్రాజెక్ట్ అన్నది. ఇగో మల్లన్న సాగర్ 50 టీఎంసీల నిల్వ మరో అవగాహన లేని అంచనా 2018లో ఆయన ప్రాజెక్టు కట్టే ముందు రాసింది. గతంలో ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా మెదక్ జిల్లాలో ఇప్పుడున్న సిద్దిపేట జిల్లాలో 1.50 టీఎంసీల సామర్థ్యంతో తడకపల్లి రిజర్వాయర్ను ప్రతిపాదించారు. ఏది ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా అప్పటి ప్రభుత్వం. ఆ సామర్థ్యం చాలదు అని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో గతంలో ప్రతిపాదించిన రిజర్వాయర్ ప్రదేశానికి కొంత ఎగువన ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ను చేపట్టిండు. దీని నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం అంటే హైదరాబాదులో ఉన్న ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిల్వకు సుమారు 60 రెట్లు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇప్పుడున్న హుస్సేన్ సాగర్కి 60 రెట్ల సామర్థ్యం ఈ మల్లన్న సాగర్. 60 టైమ్స్ అంటే 60 హుస్సేన్ సాగర్లతో సమానం ఈ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పొడవు సుమారు 25 కిలోమీటర్లు. చుట్టూ తిరిగితే దాదాపు 25 కిలోమీటర్లు ఆ కట్ట పొడవు అంతా. కట్ట ఎత్తు 40 మీటర్లు, 40 నుంచి 60 మీటర్లు ఉంటుంది ఎత్తు. అంటే 15 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. ఒక 15 ఫ్లోర్ల బిల్డింగ్ ఇట్లా చూస్తే అంత ఎత్తుతో ఉంటుంది అన్నట్టు, కింది నుంచి పై దాకా. ఈ రిజర్వాయర్తో సుమారు 18,460 ఎకరాల భూమి నీట మునుగుతుంది. మొత్తం ఖాళీ చేసిండు, వాళ్ళ ఉసురు తీసిండు, ఆ R&R కాలనీ అని ఆడ ఎత్తేసిండు తీసుకొచ్చి వాళ్ళని. ఇందులో కీలకమైన పాత్ర హరీష్ రావు అండ్ వెంకట్రామిరెడ్డిది. నేను చెప్తున్నా కదా, వాళ్ళ కుటుంబాలకు ఆ ఉసురు తగులుతుంది. ఎందుకంటే అంత సఫర్ అయినాయి ఆ ఫ్యామిలీస్ పాపం. అనేక గ్రామాలు జలాశయంలో మునుగుతాయి, 100 కుటుంబాలు నిరాశ్రయులు అవుతారు. ముందే చెప్పిరు వీళ్ళు ఏం చెప్తున్నారు, మల్లన్న సాగర్ ఆవశ్యకత పైన ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏంటి? కేసీఆర్ ఏం చెప్పిండు, మల్లన్న సాగర్ ఆయకట్టు అలాగే పైన ఉన్న కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ ఇంకా అనేక రిజర్వాయర్లకు నీరు మల్లన్న సాగర్ నుంచే వెళ్ళాలి. ఈ రిజర్వాయర్ సామర్థ్యం ఖరీఫ్ సమయంలో అదనంగా లభించే నీటిని నిల్వ చేసి రబీ పంటకు కూడా నీరివ్వడానికి ఉపయోగపడుతుంది. కేసీఆర్ చెప్పిన బాతకాని అనమాట ఇది. మల్లన్న సాగర్ నుంచే నీటిని సింగూరుకు, నిజాం సాగర్కు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తరలించవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్ల మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు భారీ నీటి నిల్వ సామర్థ్యం అవసరం. అతి తక్కువ ముంపుతో అతి ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్ ఇదే. ఇప్పుడు అంత 50 టీఎంసీలతో కట్టిండు కదా. మొన్న గోదావరి వరద వచ్చి మొత్తం నీళ్ళని గోదావరి పాలు అవుతున్నప్పుడు, శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు పడుతున్నప్పుడు ఏం చేయాలా తెలివైనోడు? మరి ఇప్పుడు 50 టీఎంసీలతో కట్టినోడు 50 టీఎంసీలు నింపి స్టోర్ చేసి పెట్టుకోవాలా. నింపుతలేడు దాన్ని. ఎందుకు నింపుతలేడు? భూకంపం వస్తుంది, మొత్తం కరీంనగర్ కొట్టుకపోతుంది, మళ్ళీ అటు ఇటు 5 ఎలక్షన్లకు ముందు తెలుసు కదా ముందే. ఎందుకు కట్టిండు? మెగా కృష్ణారెడ్డి, ఈ కేసీఆర్, ఈ బ్యాచ్ అంతా కలిసి పంచగా తింటందుకు కట్టిండు ఇట్లాంటివి. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, ఈ మల్లన్న సాగర్ మధ్యలోంచి ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ కంప్లీట్ అవ్వకుండా తర్వాత కొండపోచమ్మ, మరి ఎట్లా? మరి ఫామ్ హౌస్కి నీళ్ళు రావాలి కదా. మీరు ఒక్కసారి చూడండి, మల్లన్న సాగర్ అడుగున 100 కోట్ల రూపాయలతో ఒక కాలువ లాంటిది ఒకటి నిర్మించిండ డైరెక్ట్ కొండపోచమ్మకి. ఇప్పుడు అది అయ్యేటట్టు లేదా? మరి ఇప్పుడు తాత్కాలికంగా మరి ఏం చేయాలంటే 100 కోట్లు పెడితే అయిపోద్ది సార్, చక్కగా దాని లోపల నుంచి అని. అంటే ఇది నిండకపోయినా కొండపోచమ్మకి నీళ్ళు వచ్చేటట్టు అది వేసిండట్టు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు గోదావరి పాలు అన్నట్టు, మల్లన్న సాగర్ పాలు. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి తప్పిన లెక్క. మల్లన్న సాగర్ నుంచే నీరు మిగిలిన అన్ని రిజర్వాయర్లకు సరఫరా అవుతుందని, మొత్తం ఆయకట్టు నీటి సరఫరాకు ఈ రిజర్వాయరే కీలకమని చెబుతున్నప్పుడు, మల్లన్న సాగర్కు నీరు ఏ రిజర్వాయర్ నుంచి వస్తుందో దాని సామర్థ్యం ఎంతో ప్రభుత్వం చెబుతున్న మొత్తం ఆయకట్టు అవసరాలకు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు, ఇంకా మిగులు నీటి నిల్వకు ఈ సామర్థ్యం ఎంత మేరకు సరిపోతుందో చూసుకోలే. అంటే ఇప్పుడు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు నింపాలంటే ఏ రిజర్వాయర్ నుంచి అయితే పంపు చేయాలో ఆ రిజర్వాయర్ సామర్థ్యం ఎంత? ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్న సాగర్కి? ఇమామాబాద్ రిజర్వాయర్ నుంచి వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ రిజర్వాయర్ నుంచి ఏ రిజర్వాయర్కు నీరు వెళుతుందో ఈ క్రింది పటంలో చూడొచ్చు. ఇది కొంచెం మనం ఇటు చేస్తే మన గనవరది ఇమామాబాద్ నుంచి వస్తుంది మల్లన్న సాగర్కి. అయితే 50 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్కు నీరు ఇమామాబాద్ నుంచి ఎత్తిపోయాలి. ఇమామాబాద్ వద్ద పంపింగ్ సామర్థ్యం రోజుకి 0.75 టీఎంసీలు. మొత్తం ఎత్తిపోసే రోజులు 120 మాత్రమే. అంటే 120 రోజుల పాటు ఎత్తిపోయొచ్చు. పర్ డే ఓన్లీ 0.75 టీఎంసీ మాత్రమే ఎత్తిపోయొచ్చు. ఎందుకంటే దాని సామర్థ్యం అంతా. అంటే ఇమామాబాద్ నుంచి మొత్తం ఏడాదిలో పైకి వెళ్లే నీళ్లు 90 టీఎంసీలు మాత్రమే.
ఇక ఈ నీటిని ఏ అవసరాలకు వాడతారో ఈ అవసరాలన్నీ పోను నీరెంతో వాటికి ఎంత రిజర్వాయర్ సామర్థ్యం అవసరమో చూద్దాం. ఇట్లా డీటెయిల్గా వీళ్ళు రాసిరు. ఇవన్నీ ఒకవైపు అయితే మల్లన్న సాగర్ రిజర్వాయర్తో మరో ప్రమాదం ఉన్నది. మల్లన్న సాగర్ లాంటి భారీ రిజర్వాయర్ నిర్మాణంతో కొన్ని తీవ్రమైన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ అంతా కాళేశ్వరం కట్ట కంటే ముందే రాసిరి పుస్తకాలు. మల్లన్న సాగర్ సామర్థ్యం 50 టీఎంసీలు, అంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సామర్థ్యానికి సుమారు 60 రెట్లు. మల్లన్న సాగర్ కడుతున్న ప్రదేశంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద లీనమెంట్ ఉన్నదని సైంటిస్టులు చెప్తున్నారు. లీనమెంట్ అంటే భూగర్భంలో పగుళ్ళు. ఈ పగుళ్ళు మల్లన్న సాగర్ కట్టను ఆనుకొని సమాంతరంగా కుడలేరు వాగు మార్గం ద్వారా ఎగువ మానేరు వరకు విస్తరించి ఉన్నాయని ఈ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ సైంటిస్టుల ప్రకారం ఈ లీనమెంట్ కారణంగానే కుడలేరు వాగు ఏర్పడ్డది. అంటే ఆ పగుళ్ళ కారణంగానే ఆ వాగు ఏర్పడ్డదట యాక్చువల్గా. ఇప్పుడు ఒకవేళ మల్లన్న సాగర్ కట్ట దిగితే ఆ కుడలేరు వాగు వెంబడి నీళ్లు ప్రవహించి మొత్తం కరీంనగర్ జిల్లాని ముంచెత్తుతుంది. ఈ లీనమెంట్ల లోతు సుమారు 300 నుంచి 400 మీటర్లు. ఒకవేళ ఈ పగుళ్లకు ఒకవైపు భారీ జలాశయం కడితే భవిష్యత్తులో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని వీరు ఆందోళన చెందుతున్నారు. అయితే బహిరంగంగా వచ్చి మాట్లాడడానికి వీరు ఇష్టపడట్లేదు. ఈ లీనమెంట్ ఈ కింది చిత్రంలో చూడొచ్చు. ఇక్కడిగో ఇదంతా కూడా పగుళ్ళు ఇట్లుంటుంది అనమాట. ఈడ కట్టిండు దీన్ని తీసుకుపోయి. ఇదంతా మల్లన్న సాగర్, ఇవన్నీ పగుళ్ళు. ఇది ఒక్కసారి ఇట్లా షేక్ అయిపోతే, కట్ట తెగిపోతే ఈ కుడలేరు వాగు వెంట నీళ్ళంతా పోయి ఆ ఎగువ మానేరు అంతా ముంచి మొత్తం కరీంనగర్ అంతా ఖతం చేస్తుంది. కొన్ని లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఒకవేళ నిజంగానే ఈ లీనమెంట్ కారణంగా భూకంపమే సంభవిస్తే లక్షలాది ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నది. మరోవైపు ఈ లీనమెంట్ ఉండడం వల్ల మల్లన్న సాగర్లో నిల్వ చేసిన నీరులో ఎక్కువ శాతం లీకేజీల ద్వారా బయటకు వెళ్లే ప్రమాదం ఉన్నది. డిపిఆర్లో ఈ లీనమెంట్ల గురించిన ప్రస్తావన లేదు. కొందరు మల్లన్న సాగర్ ప్రతిపాదించిన ప్రదేశంలో అతి దృఢమైన గ్రానైట్ రాయి ఉందని చెబుతున్నారు. గ్రానైట్ రాయి ఉన్నంత మాత్రాన పగుళ్లు లేవనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రాణాలకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన విషయం కాబట్టి దీనిపైన సమగ్రమైన భూగర్భ పరిశోధన చేసి నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎప్పుడు చెప్పిరండి ఇది? ఎప్పుడు చెప్పినారు ఇది? 2018లో చెప్పారు. ఇవాళ ఎవరు చెప్తున్నారు? కాగ్ చెప్తున్నది. ఏమని చెప్తున్నది? భూకంప జోన్లో కట్టిండు అని. నిజంగా ఈ తెలంగాణలో ఉన్న ప్రొఫెసర్ భిక్షం గారికి, ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రఘు గారికి, వీళ్ళందరికీ మనం హ్యాట్సాప్ చెప్పాలా. ఆనాడు కేసీఆర్ ఈ పుస్తకాన్నే కనుక పరిగణలోకి తీసుకొని ఉంటే ఇవాళ ఇన్ని 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యేది కాదు. ఎంత దుర్మార్గం చేసింది చూడండి. ఇప్పుడున్న గవర్నమెంట్ నింపిందా 50 టీఎంసీలు కథమే. మరి ఏం చేయాలి దీన్ని? అందుకే మనం అంటున్నాం, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు ఏదైతే మేడిగడ్డ మీద మాత్రమే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారో కాదు, మొత్తం కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి, ఎంత దారుణమైన సిచ్యువేషన్ అన్నది.